నాకు ఏదో రకరకాల పనులు సడన్గా వచ్చి పడ్డాయి. అయినా సరే నాకు మార్నింగ్ ఫోన్ వచ్చింది. నాకు ఒక బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక 4:30 కలుద్దామా ఈరోజు అన్నారు. బాబు ఇట్లా నేను ఇట్లా వెళ్ళాలి ఒక అనంతవరం అని చిలుకూరుపేట దగ్గర అంటే, అవునా ఏ అన్నారు. చెప్పాను బాబు ఇట్లా ఎన్టీఆర్ కళా పరిషత్తుకి వెళ్తున్నాను అంటే, వెళ్ళు అక్కడ ఆయన నుంచి వచ్చిన సౌండ్ వెళ్ళు ఎవరు మన అనిల్ నువ్వునా వెళ్ళండి సూపర్ అని నన్ను 2:35 బయలుదేరమని చెప్పారు. టైం చెప్పారు. ఎందుకు అంటే ఆయన ఆ టైం ఎందుకు చెప్తారు అంటే, నువ్వు ఆయన కొన్ని చూస్తారు, ఈ టైంలో నువ్వు బయలుదేరమ్మా, ఇంకా అన్నీ అక్కడ జరిగే ఫంక్షన్ అంతా చాలా బాగుంటుంది అనే ఒక నమ్మకం ఆయనకి. ఆయన ఆశీర్వదించి పంపారు. అనిల్ చెప్పినట్టు ప్రతి పండగ వస్తే ఫస్ట్ ఫోన్ అట్నుంచి వస్తుంది, బాలయ్య బాబు దగ్గర నుంచి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరుని అడుగుతారు. అది మామూలు విషయం కాదు. ప్రతిసారి నాకు ఎన్ని ఫోన్లు వచ్చినా సరే ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు అడుగుతారు, అందరిని అడిగానని చెప్తారు. అడిగాను అందరికీ నా విషెస్ చెప్పంటారు. అంత మంచి మనసు అయింది. అలాంటి పెద్ద ఆయన కడుపున పుట్టిన బాలయ్య బాబుతోటి నేను సినిమా చేసే అవకాశం రావటం, అది మంచి హిట్ అవ్వటం, నా తర్వాత నా తమ్ముడు అనిల్ భగవంత్ కేసరితోటి సినిమా చేయడం, అది చాలా పెద్ద హిట్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. అలానే మళ్ళా ఆయనతోటి సినిమా చేస్తా తప్పకుండా. మొన్ననే ఆయన చెప్తూ ఉన్నారు ఎక్కడో, మళ్ళా మనం అందరం ఒక రౌండ్ వేద్దామని. బోయపాటి గారు, గోపి, అనిల్ మళ్ళీ ఒక రౌండ్ వేద్దాం డెఫినెట్గా అన్నారు. సో డెఫినెట్గా బాలయ్య బాబు తోటి మళ్ళీ ఒక మంచి సినిమా చేస్తాం.